బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు గజ్వేల్ కామారెడ్డి బరిలో దిగుతుండగా గజ్వేల్లో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ ఉండగా కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే తాము గెలిచే మొదటి స్థానం కామారెడ్డిని అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ హైకమాండ్ కామారెడ్డి స్థానాన్ని ఎందుకు పెండింగ్ పెట్టిందనేది ఉత్కంఠగా మారింది. రేవంత్ రెడ్డిని కూడా కొడంగల్ కామారెడ్డి నుంచి బరిలో దింపుతుందా అంటే అవునని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కామారెడ్డి సీఎం కేసీఆర్ కు ప్రత్యర్థి ఎవరు కాబోతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి బరిలో దిగుతుండగా గజ్వేల్లో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ ఉండగా కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాబోతున్నారా అంటే అవుననే సమాధానం చెప్పాలి. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే తాము గెలిచే మొదటి స్థానం కామారెడ్డిని అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ హైకమాండ్ కామారెడ్డి స్థానాన్ని ఎందుకు పెండింగ్ పెట్టిందనేది ఉత్కంఠగా మారింది. రేవంత్ రెడ్డిని కూడా కొడంగల్ కామారెడ్డి నుంచి బరిలో దింపుతుందా అంటే అవునని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కామారెడ్డి సీఎం కేసీఆర్ కు ప్రత్యర్థి ఎవరు కాబోతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా రసవత్తంగా మారబోతున్నాయి. అన్ని పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదులు పెడుతున్న క్రమం కావచ్చు, పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి కూడా కర్ణాటక తర్వాత తెలంగాణలో గెలుపు మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాలు కావచ్చు, వ్యూహాలకు పదులు పెడుతుంది. అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా యాక్ట్రిక్ కొడతామంటగా కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ తన వ్యూహాలకు పదులు పెడుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన నుంచి కూడా అన్ని వ్యూహాలకు తెరలేపుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ 100 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం, బీఆర్ఎస్ సంబంధించి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అంటే ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళుతున్న క్రమంలో కావచ్చు, పోటాపోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తన వ్యూహాలకు ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ప్రచారాల నుంచి కావచ్చు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కావచ్చు, అభ్యర్థుల స్థానాలకు సంబంధించిన కేటాయింపుల అంశాలపైన కూడా తన వ్యూహాత్మకంగా వెళుతున్న నేపథ్యం. అయితే బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఈసారి గద్దె దించాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమం కావచ్చు. దానికి అన్నింటినీ కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్కి సంబంధించి ఆయన గజ్వేల్లో పోటీ చేస్తున్న నేపథ్యం, కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేసి ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిరిసిల్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కావచ్చు. ఇక్కడ వీటిని ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ కామారెడ్డి నుంచి, కొడంగల్ నుంచి పోటీ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం. అలాగే సిరిసిల్ల నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్య నేతలు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ గజ్వేల్ కావచ్చు, కామారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ చేస్తున్నాం అన్నట్టుగా కూడా ప్రకటించిన నేపథ్యం. దానికి అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ వ్యూహాన్ని తిప్పికొట్టే విధంగా ఖచ్చితంగా ఇరికాట పెట్టలేదు. ఇప్పటికే బీజేపీ సంబంధించి కూడా ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి నేను కేసీఆర్ పోటీగా కూడా బరిలో దిగుతానని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ వ్యూహాన్ని తిప్పికొట్టే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రకటించిన 100 మంది అభ్యర్థుల లిస్టులకు సంబంధించి కూడా ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గ స్థానం లేకపోవడం కావచ్చు, అక్కడ గజ్వేల్ నుంచి నియోజకవర్గ స్థానం లేకపోవడం కావచ్చు, ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గ స్థానానికి సంబంధించి కూడా అంటే ప్రకటించండి కావచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటుంటే అంటే
ఎందుకంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇక్కడ రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. అక్కడ సిరిసిల్ల పైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి పోటీ చేసినట్లయితే అధికారంలోకి ఫస్ట్ సీటు గెలవబోయేది కామారెడ్డి స్థానం నుంచే కూడా ఆయన పోటీ చేశారు. ఇది అట్టిని కూడా తనకి ఊతం ఇచ్చేదిగా వ్యాఖ్యలుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే నిన్న ప్రకటించిన లిస్టు చూసుకున్నట్టయితే ప్రధానంగా 45 మంది అభ్యర్థులు కూడిన లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టులో 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా హోల్డ్లో పెట్టిన నేపథ్యం. ఆ నియోజకవర్గాల్లో కామారెడ్డి కావచ్చు, గజ్వేల్ కావచ్చు, సిరిసిల్ల నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం. ఖచ్చితంగా అధిష్టానానికి సంబంధించి కూడా ఇదే ప్లాన్ సిద్ధం చేస్తున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన కూడా మొన్న సిఈసి సమావేశంలో ఇదే అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కర్ణాటక తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుపు దిశగా వెళుతున్న క్రమం కావచ్చు. ఇప్పటికీ అన్ని వ్యూహాలు ఇక్కడ డిక్లరేషన్లు మొదలు 6 గ్యారంటీల నుంచి కావచ్చు, ఇక్కడ బస్ యాత్ర నుంచి కావచ్చు, ఇంటింటి ప్రచారాలు కావచ్చు, అంటే వ్యూహాత్మకం రోజు రోజుకు ఒక వ్యూహంతో కూడా ముందుకు వస్తున్న నేపథ్యం. ఈ రోజు నుంచి కూడా మరో వ్యూహానికి కూడా తెరలేపుతున్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు తెలంగాణ ప్రశ్నిస్తుంది అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. దాంట్లో భాగంగా కూడా తెలంగాణలో ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, పథకాలపైన కూడా ప్రజా సమస్యలపైన రోజుకు ప్రశ్నించే విధంగా కూడా ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి కూడా ఈ కార్యక్రమం 30 రోజుల పాటు కొనసాగుతున్న నేపథ్యం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ గాంధీ భవన్ వేదిక ప్రెస్ మీట్ పెట్టినట్లయితే ఇతర నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో డీసీసీ అధ్యక్షులు కూడా ప్రెస్ మీట్ అదే అంశం పైన పెట్టే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి అభ్యర్థులకు సంబంధించిన ఫిల్టరింగ్ జరిగిన నేపథ్యం. ఇంకా 19 స్థానాలు ప్రకటించిన నేపథ్యం. ఇక్కడ బీఆర్ఎస్ని ధీటుగా ఎదుర్కొనాలంటే వ్యూహాలు మారుస్తూ ఉండాలి. ఈ నేపథ్యంలో అన్ని వ్యూహాలకు పదును పెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కామారెడ్డి, గజ్వేల్ నుంచి కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తాయి. ఇక్కడ ముఖ్య నేతలంతా కూడా ఏ అంశం పైన కూడా వాళ్ళకు ఊతమిచ్చేలా కూడా మాట్లాడుతున్న నేపథ్యం కావచ్చు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలను పక్కన పెట్టింది అధిష్టానం కూడా ఇదే ప్లాన్లో ఉన్నది. అక్కడ బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్ గజ్వేల్లో బరిలో దిగుతున్న నేపథ్యం. ఇక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ని ఇరకాట పెట్టేలా విధంగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా కామారెడ్డి అలాగే కొడంగల్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. మిగతా గజ్వేల్ నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీలో ఉన్నారు. ఇక చూసుకుంటే ఆయనకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గజ్వేల్లో ఈటెల రాజేందర్ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు కామారెడ్డి నుంచి కూడా రేవంత్ రెడ్డి వస్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దీన్ని కేసీఆర్ ఎలా చూస్తున్నారు? దీని పట్ల కేసీఆర్ ఎలా స్పందిస్తున్నారు? హ్యాట్రికే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్న క్రమం కావచ్చు. మరోసారి అధికారంలోకి మేమే వస్తామన్నట్టుగా కూడా ప్రచారాలు కావచ్చు, ఆత్మీయ సభలు నిర్వహిస్తున్నారు. ఆ వేదిక కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు మేలు చేయలేదనే నినాదంతో కూడా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ వేదిక కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం. వీటన్నిటినీ తిప్పికొట్టే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, మిగతా ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారాలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. గజ్వేల్కి సంబంధించి కూడా ఏదైతే త్రిముఖ పోటీ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగుతున్న తెలంగాణ నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రచారాలు కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఇంతవరకు చేయలేకపోయింది. అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన 53కే పరిమితం చేసిన అవకాశాలు ఉన్నాయి. మిగతా అభ్యర్థులకు సంబంధించి ప్రకటించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. పోటీ ఉన్న అంటే గజ్వేల్కి సంబంధించి కూడా ఈటెల రాజేందర్ బరిలో దిగుతున్నారు. ఆయన అక్కడ కరీంనగర్, హుజూరాబాద్కి సంబంధించి కూడా అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యం. ఆ 2 స్థానాల్లో ఈటెల రాజేందర్ ఖచ్చితంగా కేసీఆర్ నిరికాడ పెట్టే విధంగా బీజేపీ ప్లాన్ చేసింది. దాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా క్యాష్ చేసుకునే నేపథ్యం. అక్కడి నుంచి రేవంత్ రెడ్డిని బరిలో నిలిపితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ 2 పార్టీలకు సంబంధించి చీలిక వచ్చి కేసీఆర్ను ఓడించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇందులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీజేపీ పార్టీ గెలుస్తుందా అనే పైన కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఓటు చీలే అవకాశం కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉంటుంది. అక్కడ బలోపేతంగా పార్టీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ దిగుతున్న పరిస్థితులు కావచ్చు, కేసీఆర్ గజ్వేల్ నుంచి వస్తున్న పరిస్థితులు కావచ్చు. ముఖ్యంగా ఈ 3 ప్రధాన పార్టీలు ఉన్న నేపథ్యంలో కూడా ఓట్లను చీలే పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు,
కావచ్చు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూ వస్తుంది. తన ప్రచారాలను కూడా ముమ్మరం చేస్తుంది. ఈ రోజు నుంచి కూడా తాండూరు వేదిక కూడా రెండో బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమం. ఇప్పటికే పథకాలకు సంబంధించి కూడా హుజూరాబాద్లో ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధులో కూడా అక్రమాలు జరిగాయి, కమిషన్లు తీసుకున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. గజ్వేల్లో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ కూడా ఇట్లాంటి అంశాలతో కూడిన కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలు, డబుల్ బెడ్రూమ్ మొదలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నాయో కేజీ టు పీజీ ఉచిత విద్య, లేకుంటే నిరుద్యోగ వృత్తి, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా పూర్తిగా వైఫల్యాలు చెందాయి. ఆ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రం ఎండగడుతున్నాం. ఈ ఖచ్చితంగా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు 90 రోజులు అమలు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కామారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అగ్రనేతలను కూడా అక్కడ పెట్టి బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ పైన కూడా వ్యతిరేకతను, ప్రజా వ్యతిరేకతను వాడుకోవాలి, అక్కడ బరిలో దింపే విధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కామారెడ్డిలో గెలుపు తీరాలపై వెళ్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేతలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ని ఇరకాట పెట్టే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ ఏఐసీసీ నేతలు కూడా, అధిష్టాన నేతలు కూడా ఇక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా చర్చలు జరిపిన నేపథ్యం కావచ్చు. కామారెడ్డి నుంచి గజ్వేల్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలో దింపే విధంగా అధిష్టానం ప్లాన్ చేస్తుంది. వీటన్నిటిని చూసుకున్నట్టయితే ఈసారి ఎన్నికలు పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా చూసుకుంటే కేసీఆర్ని ఇరకాట పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ మొత్తంగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తూ దీనికి సంబంధించి కూడా మరోసారి ఈ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ గజ్వేల్ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, ఇక్కడ గజ్వేల్ నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారనే పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సిరిసిల్లను మంత్రి కేటీఆర్ కొనసాగుతున్న క్రమం అక్కడ కూడా మరో ముఖ్య నేతను కూడా పెట్టే అవకాశాన్ని కనిపిస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన పరిస్థితి, కేసీఆర్ పైన కూడా తాను కూడా బరిలో నిలిచేందుకు సిద్ధమన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ఎక్కడైతే స్థానాల్లో పోటీ చేస్తారో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ప్రియా, హరీష్, థ్యాంక్ యూ.